ప్రతిరోజు నాకు మా ఆవిడకి గొడవ ఏంటి అంటే, స్కూల్‌కి స్నాక్స్ పెట్టాలి. దానికి ఏదో ఒకటి తీసుకురా. లేకపోతే ఏదో ఒకటి తీసుకురా మళ్ళీ ఇంట్లో చేస్తాను నేను. ఇలా కానీ నాకు ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు చాలా రోజుల నుంచి ఒక క్వెషన్ మార్క్. అండ్ అలానే నేనైతే ఆ కాన్సెప్ట్ ఫాలో అవ్వను కాబట్టి నాకు ఇష్టం లేదు. ఇంతగా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, లంచ్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్. రోజుకి 5 సార్లు పిల్లలకి ఫుడ్ పెట్టడం అసలు కరెక్టా అనేది నా ఫస్ట్ పాయింట్. రెండోది, అలా పెట్టడం వల్ల వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా చిన్న పిల్లలకి మనం 2 అవర్స్కి 3 అవర్స్కి తినిపించడం అనేది అవసరం. ఓకే. అంటే వాళ్ళు గ్రోతింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఫుడ్ ఎక్కువ అవసరం. ఏ ఏజ్ వరకు అవసరం? ఒక 0 to 5 years వరకు మనం ఎక్కువ ఫుడ్ పెట్టాలి. ఓకే. 2 అవర్స్కి 3 అవర్స్కి పెడుతూ ఉండాలి. బాగా గ్రో అవుతూ ఉంటారు, అప్పుడు అవసరం. ఆ తర్వాత కూడా అవసరమే, కానీ ఇప్పుడు స్నాక్ రూపంలో కొన్ని రకాల జంక్ ఫుడ్లు వెళ్ళిపోతున్నాయి. దాని గురించి మనం ఆలోచించాలి. అంటే ఎంత అవసరము ఎంత అవసరం లేదనేది చెక్ చేసుకోవాలి. ఈ 5 times ఈటింగ్ అనేది ఇలా అలవాటుగా మారిపోయి ఎక్కువ తినేస్తున్నారు. కాబట్టి 3 times తిన్నా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, హెల్దీగా తినాలి అనేది నా ఒపీనియన్. అంటే 5 times తింటున్నాము, బాగా తింటున్నాము అని అనుకుంటారు, కానీ అందులో ఎంతవరకు న్యూట్రిషన్ వస్తుంది, ఏం తింటున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తున్నాము, స్కూల్లో పిల్లలు వేరే వాళ్ళు తింటున్నారు కాబట్టి మన పిల్లలు కూడా తినాలి, ఏదో ఒకటి పెట్టాలి అనే పెట్టడము. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు పెట్టండి, స్నాక్స్ పెట్టండి, హెల్దీ స్నాక్స్ పెట్టండి. మిల్లెట్స్ తోటి అలా జంతికలు, చక్రాలు ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత సీడ్స్ అండ్ నట్స్ తోటి డ్రై ఫ్రూట్ లడ్డూలు లాంటివి చేయొచ్చు. ఇలాంటివి హెల్దీ స్నాక్స్ లాంటివి పెట్టండి. మీల్కి మధ్యలో ఇలాంటివి పెడితే మంచిదే. ఇది ఇలాగే కంటిన్యూ చేయడం వల్ల టీనేజ్కి వచ్చిన తర్వాత కొంతమంది ఫుడ్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఒబేస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 5 times ఈటింగ్ అనేది కొంతవరకు తగ్గిస్తేనే బెటర్. అందులోనూ హెల్దీ చాయిసెస్ వెతుక్కుంటే మంచిది. యా, వండర్ఫుల్ మహాలక్ష్మి గారు, నిజంగా చాలా అద్భుతమైన నాలెడ్జ్ మాకు షేర్ చేశారు. కానీ ఫైనల్గా నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఈ జనరేషన్ మదర్స్కి మీరిచ్చే సింగిల్ పవర్ఫుల్ సజెషన్ ఏంటి? పోస్ట్ డెలివరీ తర్వాత బేబీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ఫ్యామిలీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, అందరికీ కావాల్సినవన్నీ సమకూర్చుతుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా వాళ్ళు తీసుకోవాలి. బేబీ పుట్టిన తర్వాత కాల్షియం లాస్ అవుతారు, ఐరన్ లాస్ అవుతారు. వాళ్ళు అవన్నీ ఉండేటట్టుగా వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. మంచి డైట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచగలుగుతారు. సో మదర్కి ముందు అవేర్నెస్ వచ్చింది అంటే మొత్తం అందరికీ అవేర్నెస్ వచ్చినట్టే, మొత్తం ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. సో మదర్స్ అందరు కూడా వాళ్ళ ఫుడ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫుడ్ తీసుకోవాలనేది నేను ఇవ్వగలిగే సజెషన్. వండర్ఫుల్ అండి. ఫైనల్లీ ఈ జనరేషన్ మదర్స్ ఎంత అద్భుతంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చి మాకున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ 360 టాక్స్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అభిషేక్ గారు, ఎనీ టైమ్.